అదృష్టం తలుపు తట్టింది అనుకుని లక్కీ ఛాన్స్ దొరికింది. ఇక మనం పట్టిందంతా బంగారమేరా. 3000 ఎకరాల మధ్య ఆరు బయట కూర్చుని మందు కొట్టడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కదా. ఇక్కడ తాకూడదు. ఇది ఖాళీ అమ్మ ఉండే చోటు. ఇక్కడ మందు తాకూడదు. చూడరా పాప అడ్వైస్ చేస్తోంది. ఏ బుజ్జి, ఏంటి నువ్వు వయసుకు మించి మాట్లాడుతున్నావు? సరే సరే వెళ్ళి ఊరుగా తీసుకురా. నువ్వు పోయిరా. నువ్వు వెళ్ళు. పగిలిపోయిందిరా. ఎవర్రా మిమ్మల్ని ఇలా కట్టింది? నరికేలేదని సంతోషపడు. కట్టింది ఎవరని అడుగుతున్నాగా. అదిగో నీలంబరే. వచ్చారో నాకు తెలుసు. ఇక్కడి నుంచి మమ్మల్ని పంపించాలనుకున్న వాళ్ళు ప్రాణాలతో తిరిగి వెళ్లేదు. కాళీ అమ్మవారు ఉన్న స్థలం మాకు సొంతమైనది. దీన్ని కాచేయాలని ఎవరు చూసినా కాళీ అమ్మ వాళ్ళని ఊరికే వదలదు. అయ్యో, మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారండి. ఈ స్థలాన్ని కాజేయడానికి మేము రాలేదు. చూడండి మాతంగి గారు, నిజం చెప్పాలంటే మేము సమాజ సేవ చేసేవాళ్ళం. ఇది వరకు ఎన్నో సమాజ సేవలు చేసాం. ఐ మీన్ చారిటీ వర్క్స్. అందుకే చెట్టు కట్టేశారు. కరెక్ట్. పెళ్లి కాని కన్నెపిల్లలకి మంచి అబ్బాయిలు వెతకబెట్టడం, చదువురాని ఆడపిల్లలకి ఏబిసిడి నేర్పించడం లాంటి సేవలు చేస్తుంటామండి. కొద్ది రోజుల్లో పేపర్లు కూడా ఈ విషయాలన్నీ వస్తాయి. మా సమాజ సేవని ఈ దేశం మొత్తం విస్తరింపజేయాలనుకునే టైంలోనే మాకు ఈ ఊరు కనిపించింది. ఇక్కడ ఉండడానికి మంచి చోటు దొరికింది. అందుకే ఉండిపోయాం అంతే. ఇకపోతే మీకున్న శక్తి ఏమిటో మేము నిన్న స్వయంగా చూసాం. ఈ క్షణం నుంచి మేము మీకు ఆరాధకులమైపోయాం. మీరు చెప్పేదే నిజం కాకుంటే కాళీ అమ్మవారే మిమ్మల్ని పట్టిస్తుంది. మీరు ప్రాణాలతో తిరిగి వెళ్ళరు. చూడరా తల్లు. చూసావా, ఏం లేదుగా. పోవే. ఎలా చేసావు? ఏది ఎలాగా? ఇప్పుడు నువ్వు చేసావే అదా, నేను నీకు నేర్పిస్తాను. ముందు నువ్వు నవ్వడం నేర్చుకో. కాదు, చక్కగా నవ్వాలి. ఇప్పుడు నీకు ఇంకోటి నేర్పించరా? ఏం లేదుగా, చూసుకో చూసుకో. రావాలి 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 రావాలి. చిట్టి తల్లి రామ్మా, వెళ్ళావా? నేను చచ్చాననుకుంటున్నావా? నేను పిలిచినప్పుడు నువ్వు రాలేదు కదూ. నిన్నెలా రప్పించాలో బాగా తెలిసే. పట్టుకురా. ఇది నీకు కావాలనుకుంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నువ్వు నా దగ్గరికి రావాలి. రండ్రా వెళ్దాం. వద్దు, పో.
అడిగే వాళ్ళెవరూ లేరు కదా అనే ధైర్యంతో తను వెతుక్కుంటూ మళ్ళీ ఇక్కడికి రాకు. నేనున్నాను రా తనకి కాపలాగా. మళ్ళీ పట్టుకో 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 పట్టుకో. జాగ్రత్త. ఆగండి. ఇలాంటివన్నీ కొనిచ్చి దాని మనసులో ఆశలు పెంచొద్దు. ఆశలు పెంచుకుని తర్వాత తను కష్టపడుతుంటే చూస్తూ నేను భరించలేను. మీరు రేపు వెళ్ళిపోతారు. నా కూతురు మీకోసం దిగులు పడుతుంది. వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతే ఇదేదో ఆ ఆదీశ్వరుని బెదిరించడం కోసం మాట వరుస కన్న మాట కాదు. నీకు మల్లికి కాపలాగా ఉండడం నాకు బాగా నచ్చింది. నేను ఇప్పుడు ఇంకొకరి భార్యని. దయచేసి నా వెంట పడదు. వెళ్ళిపోకండి. ఎవరు? సత్యజిత్. వాడేనే నన్ను ఇక్కడికి పంపించింది. ఏయ్, ఆయన గురించి ఏదైనా తప్పుగా మాట్లాడావంటే చాలేవే. వాడిక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీ మెళ్ళో తాళెందుకు కట్టాడో తెలుసా? తెలుసా? నువ్వు నన్ను గాయపరిచిన ఆ క్షణమే నేను నీ మీద పెంచుకున్న ఆశను చంపేసుకున్నాను. దానికి మళ్ళీ ప్రాణం వచ్చింది వాడు నన్ను కలిసిన రోజే. ఆదీశ్వర, బెదిరింపులతో నువ్వు ఆ మాతంగిని సొంతం చేసుకోలేవు. నేను చెప్పినట్టు విని నువ్వు నడుచుకుంటే నీకు డబ్బే కాదు, ఆ మాతంగి కూడా సొంతం అవుతుంది. ఇదిగో అడ్వాన్స్. నాకు కావలసింది మాతంగి. నేను తిరిగి వచ్చింది. వాడు నన్ను కొట్టింది, నిన్ను ప్రేమించింది. ఇదంతా నాటకమే. వాడు నిన్ను ఇక్కడి నుంచి తరిమేయడానికి డబ్బులు తీసుకున్నాడు. నువ్వు ఓడిపోయావు. మీ కాళీ అమ్మ ఓడిపోయింది. రిజిస్టర్ ఆఫీసులో సంతకం చేయించింది పెళ్లి కోసం. నిన్ను ఇక్కడి నుంచి తరిమేయడానికి. అర్థమైందా? సరే, అది వదిలే. నీకు నేనున్నాను. తాళి వాడు కట్టినా సరే నువ్వు నా పెళ్ళాలి. రా. నన్ను చూసి ఎందుకు భయపడ్డా? రా, చెప్పేది విను. మళ్ళీ లే, లే. రామా. కొంచెం ఉన్నారా, వస్తాను. ఏమైందిరా? ఎవరైనా ఉన్నారా? ఆ? ఎవరు లేరురా. అయితేరా. ఆ ఆదీశ్వరుడు అదరగొట్టినట్టున్నాడు. ఆ మాట అనకు. మరి? ఇక్కడ ఉండే సిచ్యువేషన్ చూస్తే నిన్న రాత్రి ఒకటి ఆదీశ్వరుడు సెంచరీ కొట్టుండాలి, లేదా మాతంగి వికెట్ తీసుండాలి. ఏం జరిగిందో ఏమో. ఇక మనల్ని అడ్డుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. చంపక కోట పట్టేశాం. మనం ఎన్ని ఫ్రాడ్లు చేస్తున్నా పెళ్లి ఫ్రాడ్ ఇదేరా మొదటిసారి. మామా, మన ప్లాన్ సక్సెస్ రా. లోపల ఎవ్వరూ లేరు. ఒకటి ఆదీశ్వరుడు వాళ్ళని తీసుకుపోయి ఉంటాడు, లేదంటే మాతకి ఊరికి భయపడి పారిపోయి ఉంటుంది. ఎలాగైనా నేరస్తుడు ఆదీశ్వరుడే. సత్య, నీ ప్లాన్ ప్రకారమే అంతా జరిగింది. నెక్స్ట్ ఏంటి?
కోట తలుపులకు తాళం వేయండి. సూపర్ గా చేసావు సత్యజిత్. థ్యాంక్ యూ సార్. ఇంత తొందరగా పని పూర్తి చేస్తావని నేను అనుకోలేదు. 3000 ఎకరాల వ్యాపారం ఆ మాతంగి వల్ల, వాళ్ళ కాళీయమ్మ వల్ల పెండింగ్ లో ఉంది. ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది కదా సార్. రేయ్, చెప్పిన దానికంటే ఎక్కువే ఇందులో ఉంది. ఆహా, దేవుడు దయ చూపించాడు. ఎంజాయ్ ఎంజాయ్ చేయండి. అలాగే చూడు, సార్. ఇక మీద దాన్ని రిపేర్ చేయాలన్నా అమ్మాలన్నా నువ్వే చేయాలి. మాకు కావాల్సింది అదేగా. మ్మ్. రేయ్, దాన్ని ఇలా ఇవ్వరా. ఈ క్రెడిట్ అంతా నాదే. ఇది నే పడుకున్న కాంట్రాక్ట్ కదా. ఓకే. ఆయన మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు, ఎందుకు ఇలా చేశారమ్మా? ఇక మీదట ఆయన రారా? ఆకలిస్తుందా? లేదమ్మా, ఆకలేం కావట్లేదు.